హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో లెజెండ్ ఆఫ్ షెన్లీ ఫైనల్ ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే షెన్లీ షిన్షి ఇద్దరు కలిసి భూలోకంలో హ్యాపీగా ఉంటూ ఉన్నారు. అప్పుడు షిన్షి మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటే అన్ని కూల్ గానే జరుగుతూ ఉంది, ఇంకా మనకి ప్రాబ్లమ్స్ ఏముంటుంది అనేసి షెన్లీ అంటూ ఉంది. కరెక్ట్ గా అప్పుడు ఎవరో డోర్ కొడుతున్న సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. నన్ను జిన్లేడి పంపించారు అని అంటూ ఉన్నారు. షెన్లీ వెంటనే ఎందుకు జిన్లేడి వాళ్ళ మనిషిని ఇక్కడికి పంపించారు అని అడుగుతూ ఉంటే షిన్షి వెంటనే తనెవరో ఒక మనిషిని లవ్ చేస్తుందంట, తనని కూడా అక్కడికి తీసుకుని వెళ్లిపోయినట్టు ఉంది. ఇద్దరు ఇప్పుడు కలిసి జీవిస్తున్నట్టు ఉన్నారు. కొన్ని డేస్ నుండి తన గురించి ఎలాంటి డీటెయిల్స్ తెలియడం లేదు, కానీ సడన్ గా ఇప్పుడు ఏమైందో అర్థం కావడం లేదు అనేసి బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి ఇన్విటేషన్ కార్డ్ ని ఇస్తూ ఉంది. షెన్నీ దాన్ని తీసుకుని చూస్తూ, ఏంటి బర్త్డే పార్టీ ఇన్విటేషన్నా, ఇన్ని వేల సంవత్సరాలు జీవించిన తర్వాత ఇప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నారా అనేసి షెన్లీ దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో జిన్లేడి మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు ఉంది. ఇంతకు ముందు జిన్లేడి భూలోకంలో ఒక అతన్ని మీట్ అయ్యి లవ్ లో పడిపోయి అతన్ని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి జరగబోతుందంట. షెన్లీ షిన్షి ఇన్విటేషన్ ని చూసి ఆ పవిత్ర స్వర్గంలో ఉండే స్టార్ ని నా పెళ్లికి గిఫ్ట్ గా ఇవ్వండి అనేసి ఈ వెడ్డింగ్ కార్డ్ లోనే మెన్షన్ చేసి ఉంది చూడు అనేసి అంటూ ఉన్నారు. మన దగ్గర ఇప్పుడు ఆ స్టార్ లేదు, ఏమీ లేదు, ఏదో ఒక రాయిని తీసుకుని వెళ్లి ఇచ్చేద్దాము, తనేమైనా గుర్తుపడుతుందా ఏంటి అనేసి షిన్షి అంటూ ఉంటే రాను రాను మీరేంటి ఇలా తయారవుతున్నారు అనేసి షెన్లీ అంటూ ఉంది. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఆ ప్లేస్ చాలా చల్లగా ఉంటుంది, మీ బాడీకి అది సెట్ కాదేమో అని షెన్లీ అంటూ ఉంటే షిన్షి వెంటనే ఇది ఆదిదేవుడి బాడీ అమ్మా, చాలా స్ట్రాంగ్ బాడీ, నేను ఆల్రెడీ చాలా వరకు రికవర్ అయిపోయాను, ఇంకా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనేసి షిన్షి అంటూ ఉంటే నేను కూడా జిన్లేడిని చాలా మిస్ అవుతున్నాను, ఇప్పుడు ఎలాగో తనకి పెళ్లి జరగబోతుంది, మనం కూడా వెళ్దాము అని షెన్లీ అంటూ ఉంటే సరే వెళ్దాం రా అనేసి ఇద్దరు కలిసి బయలుదేరుతూ ఉన్నారు. ఇందాక షిన్షి షెన్లీ దగ్గర అంత బిల్డప్ గా మాట్లాడాడు కదా, కానీ ఇప్పుడు ఆ చలిని తట్టుకోలేకపోతున్నాడు. షెన్లీ అదంతా చూసి నవ్వుకుంటూ వస్తూ ఉంది. నాకు బాగా చలిగా ఉంది, నీ వెచ్చదనం నాకు కావాలి అనేసి షిన్షి షెన్లీని హగ్ చేసుకుని అక్కడి నుండి వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరిని చూసి జలస్ గా ఫీల్ అవుతూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఇలా హ్యాపీగా వస్తూ ఉంటే జిన్లేడి వీళ్ళనే చూస్తూ ఉంది. వెంటనే పరిగెత్తుకుంటూ షెన్లీ దగ్గరికి వచ్చి షెన్లీని హగ్ చేసుకుని చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీట్ అవుతున్నాను, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కాస్త జలస్ గా ఉంది అనేసి జిన్లేడి అంటూ ఉంటే ఈ చలికాలంలో పెళ్లి చేసుకోమని చెప్పి నీకెవరు చెప్పారు అనేసి షిన్షి అడుగుతూ ఉన్నాడు. సడన్ గా ఇలా కుదిరిపోయింది, సరే రండి లోపలికి వెళ్లి మాట్లాడుకుందాము అనేసి ఇద్దరిని తీసుకుని జిన్లేడి లోపలికి వెళ్తూ ఉంది. అప్పుడు చాలా మంది జిన్లేడికి చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఐటమ్స్ ని ఇస్తూ ఉన్నారు. నాకు పెళ్లి జరగబోతుంది, నా కోసం గిఫ్ట్ తీసుకుని వచ్చి నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకండి, ఇక్కడికి ఎవరు రాకండి అని జిన్లేడి అంటూ ఉంటే పెళ్లి పెళ్లి అని అంటున్నావే తప్ప అసలు పెళ్లి కొడుకు ఎక్కడా కనిపించడం లేదేంటి, నువ్వంటే అబ్బాయికి ఇష్టం లేదేమో అని అంటూ ఉంటే అది విని జిన్లేడి కాస్త డల్ గా అయిపోతూ ఉంది. మీలాంటి వాళ్ళ కళ్ళల్లో పడకూడదు అనేసి తనని దాచుంచాను, ముందు మీరందరు ఇక్కడ నుండి వెళ్లిపోండి అనేసి అంటూ ఉంది. షెన్లీ వెంటనే అతను ఒక నార్మల్ మనిషిగా పుట్టి ఆ తర్వాత పవర్స్ అంతా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అతను ఎలా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు, నువ్వు అతన్ని ఏమైనా ఫోర్స్ చేసి ఈ పెళ్లికి ఒప్పించావా అని అడుగుతూ ఉంటే జిన్లేడి వెంటనే అతనికి బాగా గాయాలైపోయి ఉనింది. అలాగే అతనికి టీం చెందిన వాళ్ళకి కూడా చాలా మందికి గాయాలై ఉనింది. వాళ్ళందరినీ నేను క్యూర్ చేస్తాను, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని అన్నాను, అతను ఓకే చెప్పేశాడు, ఇదేం ఫోర్స్ చేయడం కాదు కదా అనేసి షిన్షిని చూసి ఇలా చనికి వణుకుతూ కూర్చోకు, ఇదిగో దీన్ని తీసుకో అనేసి ఒక పెద్ద స్వెటర్ ని ఇస్తూ ఉంది. థ్యాంక్స్ అనేసి షిన్షి అంటూ ఉన్నాడు. అప్పుడు పనిపిల్ల జిన్లేడి దగ్గర దేని గురించో చెప్తూ ఉంటే అది విని జిన్లేడి నేను ఇప్పుడే వస్తాను అనేసి అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. వెంటనే షెన్లీ షిన్షితో ఆ అబ్బాయికి జిన్లేడి అంటే ఇష్టం లేదా ఏంటి అని అడుగుతూ ఉంటే పర్లేదు, అలా జరిగితే నాకు మంచిదే, ఎందుకంటే తను నీ వెనకాలే రాదు కదా, నువ్వు నాకు మాత్రమే సొంతము అనేసి షిన్షి షెన్లీని లోపలికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇక్కడేమో జిన్లేడి లోపలికి వచ్చి ఆ అబ్బాయికి కాస్త హెల్త్ బాలేదంట. ఇప్పుడు జిన్లేడి అతనికి కాస్త ఎనర్జీని ఇస్తూ ఉంది. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంది. నాకు పర్లేదు, నీకేమైనా హెల్త్ బాలేదా అని ప్రేమగా అడుగుతూ ఉంటే నా మీద నీకు లవ్ వచ్చేసినట్టు ఉంది అనేసి అంటూ ఉంది. వెంటనే అతను అలా ఏం లేదు, నువ్వు నన్ను క్యూర్ చేస్తున్నావు, నా టీంలో ఉండే వాళ్ళందరినీ నువ్వు క్యూర్ చేసేసావా అని అతను అడుగుతూ ఉంటే
నాకు వాళ్ళని క్యూర్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ నీకు నా మీద నమ్మకం లేకపోతే నేనేమీ చేయలేను. నేను ఆల్రెడీ వాళ్ళందరినీ క్యూర్ చేసేసాను. ఇంకా నన్ను నేనెలా ప్రూవ్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. మన ఇద్దరికి పెళ్ళవబోతుంది, దానికి రెడీగా ఉండు అనేసి జిన్లేడి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటే ఈ అబ్బాయి కాస్త టెన్షన్ పడుతూ ఉన్నాడు. అసలు ఈ పెళ్లి చేసుకోవాలా వద్దా అనేసి. జిన్లేడి అతనికి ఎనర్జీ ఇవ్వడం వల్ల కాస్త వీక్ అయిపోయి బయటకు వస్తూ ఉంది. కరెక్ట్ గా అప్పుడు అబ్బాయి బయట నిలబడుకొనున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడికి ఇప్పుడు కొత్తగా ఇద్దరు వచ్చారు కదా, అందులో ఒక అతను చాలా అందంగా ఉన్నాడు. మన ప్యాలెస్ లో ఉండే అబ్బాయి ఏం అంతగా బాలేదు. మన మేడం అతన్ని పెళ్లి చేసుకోబోతుందా ఏంటి అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అది విని అతనికి కాస్త కోపం వస్తూ ఉంది. ఒక చెట్టుని తెంపి కాళ్ళ కింద వేసి తొక్కేసి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. ఇక్కడేమో షన్లీ షిన్షి కూర్చొని ఉంటే అక్కడికి జిన్లేడి వస్తూ ఉంది. ఏం చేసేది, నువ్వు అతన్ని కాపాడావు కదా, అతను నిన్ను లవ్ చేసి తీరాలి అని షిన్షి అడుగుతూ ఉంటే అవును కదా, వాడు నన్ను లవ్ చేయాలి, కానీ వాడు నన్ను లవ్ చేయడం లేదు. నన్ను చూస్తే చాలా పొగరుగా బిహేవ్ చేస్తున్నాడు. నేను అతన్ని ఇక్కడికి తీసుకుని వచ్చి చాలా డేస్ అవుతూ ఉంది, కానీ అతనికి నా మీద ప్రేమ వస్తుందేమో అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. నేనే అతన్ని ఫోర్స్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అనేసి జిన్లేడి అంటూ ఉంటే అది విని షిన్షి వెంటనే అయితే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. నువ్వు ఇన్ని డేస్ నుండి నీ ఎనర్జీని అలాగే అతనికి కావాల్సినవన్నీ తనకిస్తూనే ఉన్నావు కదా, అందుకే తనకి నీ వాల్యూ తెలియడం లేదు. నువ్వు అతనికి ఇప్పటి వరకు ఏదైతే ఇస్తూ ఉన్నావో అవన్నీ ఇవ్వకుండా ఆపేసేయి. ఆ తర్వాత తను ఎలా అయినా నీ దగ్గరికే వచ్చేస్తాడు. అందరూ నా అలాగనే ఉంటారా ఏంటి అనేసి షిన్షి అంటూ ఉన్నాడు. అప్పుడు జిన్లేడి వాళ్ళతో కలిసి ఏదో గేమ్ ప్లే చేస్తూ ఉంది. జిన్లేడి షిన్షి ఇద్దరు ఓడిపోతూ ఉన్నారు. షెన్లీ మాత్రం విన్ అవుతూనే ఉంది. షిన్షి ఇచ్చిన ఐడియాను చూసి షిన్షికి ఆ అబ్బాయి మీద కేర్ ఏం లేదు, జిన్లేడిని రెచ్చగొట్టాలని ట్రై చేస్తున్నాడు అనేసి. కానీ అసలు ఆ అబ్బాయి ఏం ఫీల్ అవుతున్నాడు, ముందు అదేంటో తెలుసుకోవాలి అనేసి షెన్లీ అనుకుంటూ ఉంది. అప్పుడు షిన్షి వెంటనే ఇలా చూడు, ఆ అబ్బాయి నీ దగ్గర నుండి అన్ని ఫ్రీగా తీసుకోవడము తనకి బాగా అలవాటైపోయింది. సడన్ గా ఇప్పుడు అవి దొరకదు అని తెలిస్తేనే నీ వాల్యూ తనకు అర్థమవుతుంది. ఆ అబ్బాయికి నీ మీద ప్రేమ లేకుండా ఏమీ లేదు. ఇన్ని రోజులు అతను నిన్ను లవ్ చేయడం లేదు అని చెప్పి అతనికి అదే బాగా అలవాటైపోయింది. అందుకే దాన్ని అలానే మెయింటైన్ చేస్తున్నాడని షిన్షి అంటూ ఉన్నాడు. జిన్లేడి వెంటనే షిన్షి షెన్లీ ఇద్దరిని చూసి సరే అయితే ఇప్పుడు ఏం చేయాలి అని జిన్లేడి అడుగుతూ ఉంటే అయితే నువ్వు ఆ అబ్బాయిని బాగా ఏడిపించాలి. నువ్వు వేరే అబ్బాయితో కలిసి క్లోజ్ గా ఉన్నట్టు యాక్ట్ చేయాలి. నేను నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను అనేసి షిన్షి అంటూ ఉంటే అదంతా కుదరదు, నేను దానికి ఒప్పుకోను అనేసి, కావాలంటే నేను నీకు హెల్ప్ చేస్తాను అనేసి షెన్లీ షిన్షి లాగా చేంజ్ అయిపోతూ ఉంది. ఇప్పుడు నువ్వు నన్ను ఎంతసేపు అయినా వాడుకో అని షెన్లీ అంటూ ఉంటే అది విని జిన్లేడి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. అతనికి గాయాలయ్యాయి, నేను ఈ రోజు అతనికి ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు వెళ్ళి అతన్ని చెక్ చేసి రానా అని జిన్లేడి అడుగుతూ ఉంటే ఇదే మంచి సిచ్యువేషన్ అనేసి షెన్లీ షిన్షి ఇద్దరు అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు షెన్లీ షిన్షి నిలబడుకుని చూస్తూ ఉన్నారు. అప్పుడు షిన్షి నువ్వు ఎప్పుడు ఇలా పొసెసివ్ గా ఉండడం స్టార్ట్ చేసావు అని అడుగుతూ ఉంటే మీతో చేరి నేను ఇలా తయారైపోయాను, ఈ రోజు అబ్బాయి సంగతి ఏంటో చూద్దాము అనేసి ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో ఆ అబ్బాయి బయట కూర్చొని ఉన్నాడు. ఏంటి ఈ రోజు జిన్లేడి ఈ టైంకి మన దగ్గరికి వచ్చి మనని టార్చర్ పెడుతూ ఉంటుంది కదా, కానీ ఈ రోజు రాలేదేంటి, కొత్తగా ఒక అతను వచ్చాడు అని అంటూ ఉన్నారు కదా, ఒకవేళ అతని దగ్గర బాగా క్లోజ్ అయిపోయిందో ఏమో అనేసి లైట్ గా పొసెసివ్ గా ఫీల్ అవుతూ కూర్చొని ఉన్నాడు. అప్పుడు షెన్లీ షిన్షి రూపానికి చేంజ్ అయిపోయి జిన్లేడితో మాట్లాడుకుంటూ వస్తూ ఉంది. ఈ అబ్బాయి ఏనా అని షిన్షి అడుగుతూ ఉంటే అవును, నేను ఈ అబ్బాయినే పెళ్లి చేసుకోబోతున్నాను అనేసి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది. షెన్లీ వెంటనే అతన్ని చూసేసి నాకు అసలు తనేం నచ్చలేదు, నేను కొన్ని డేస్ నిన్ను మీట్ కాలేకపోయాను, అందుకని నువ్వు ఈ అబ్బాయికి ఓకే చెప్పేస్తావా, నాకు ఇదేం నచ్చడం లేదు అని షెన్లీ అంటూ ఉంటే ఆ అబ్బాయికి పిచ్చి కోపం వచ్చేస్తుంది. మన గురించి ఏంటి అలా మాట్లాడుతున్నారు అనేసి. షెన్లీ వెంటనే జిన్లేడి చేతిని తీసి గుండెల మీద పెట్టుకుని నీకోసం నేనున్నాన్రా, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడుగుతూ ఉన్నాడు. వెంటనే ఆ అబ్బాయి నన్నెందుకు చూస్తున్నారు, మీకు ఏది నచ్చితే అది చెయ్యండి, నన్ను ఇందులో ఇన్వాల్వ్ చెయ్యకండి, అలానే తనని కూడా మీరు ఫోర్స్ చేయకండి, తనకి ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకొనివ్వండి అనేసి అతను అంటూ ఉంటే లేదు లేదు నేను జిన్లేడినే పెళ్లి చేసుకోబోతున్నాను, నీ వల్ల అయింది చేసుకోపోరా అనేసి షిన్షి అంటూ ఉన్నాడు. వెంటనే అబ్బాయి అక్కడి నుండి పారిపోతూ ఉన్నాడు. చూసావా, వాడు కనీసం నో అని కూడా చెప్పలేదు, నీ ఇష్టం అనేసి వెళ్లిపోయాడు, నాకే కాస్త బాధగా ఉంది అనేసి జిన్లేడి అంటూ ఉంటే షెన్లీ వెంటనే తన ఒరిజినల్ రూపానికి వచ్చేసి నీకు అతన్ని చూస్తుంటే అర్థం కావడం లేదా, అతను ఇప్పుడు నీ గురించి థింక్ చేయడం స్టార్ట్ చేశాడు, పెళ్లికి ముందే అతను వచ్చి నీకు ప్రపోజ్ చేస్తాడు చూడు అనేసి షెన్లీ అంటూ ఉంది. ఇన్ని రోజుల నుండి చూస్తూనే ఉన్నాను, ఈ రోజు ఏమైనా కొత్తగా వచ్చి ప్రపోజ్ చేస్తాడా ఏంటి, నేను అతన్ని మరీ ఫోర్స్ చేస్తున్నానేమో అనేసి జిన్లేడి అంటూ ఉంది. అప్పుడు పక్కనున్న చెట్టు మనిషి
రూపానికి మారిపోతూ ఉంది. అది వేరెవరో కాదు, మన షిన్షీనే. చెట్టు రూపంలో ఉండి అక్కడ జరుగుతుందంతా చూస్తూ ఉన్నాడు. నీకేమైనా ప్రాబ్లం అయితే నేనేం చేయాలి? అందుకే ఇలా చెట్టులాగా మారిపోయి ఇక్కడ జరుగుతుందంతా చూస్తూ ఉన్నానని షిన్షీ అంటూ ఉంటే, నువ్వు కొంచెం కూడా మారవు అనేసి జిన్లేడి తిడుతూ ఉంది. ఇప్పుడు షెన్లీ బాడీలో షిన్షీ బాడీలో షెన్లీ ఉంటున్నారు. షెన్లీ షిన్షీ మీద పడుకొని నెక్స్ట్ ఏం జరగబోతుందో అర్థం కావడం లేదు. ఇంకా చాలా డేస్ టైం ఉంది, అంతవరకు మనం మంచిగా ఫన్ చేయబోతున్నాము అని షెన్లీ అంటూ ఉంటే, ఈ రూపంలో నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు అనేసి షెన్లీని కిస్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరు ఇలా ఫుల్ రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. అప్పుడు బయట నుండి ఒక పెద్ద పవర్ వస్తూ ఉంది. ఆ అబ్బాయి ఉన్నాడు కదా, అతను ఇప్పుడు లోపలికి వస్తున్నాడు. నువ్వు జిన్లేడిని లవ్ చేస్తున్నానని చెప్పావు, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఇప్పుడు ఇలా ఇంకొక అమ్మాయితో కలిసి రొమాన్స్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, షెన్లీ నవ్వుకుంటూ, అవును నేను ఇలానే చేస్తాను, నేను జిన్లేడిని పెళ్లి చేసుకోబోతున్నాను. తనని పెళ్లి చేసుకుని తన దగ్గరున్న ఆస్తినంతా తీసుకున్న తర్వాత తనని కూడా చంపేస్తాను. ఆ తర్వాత ఆస్తినంతా నాకిచ్చేస్తుంది అనేసి షిన్షీ షెన్లీ బాడీలో ఉంటూ కామెడీలు చేస్తూ ఉన్నాడు. కుదిరితే తనని చంపేస్తాను, లేకపోతే తనకి డైవోర్స్ ఇచ్చేస్తాను, అప్పుడు కావాలంటే నువ్వు తనని పెళ్లి చేసుకో అనేసి షిన్లీ అంటూ ఉంటే, నీకెంత ధైర్యం ఉంటే అలా మాట్లాడుతావు అనేసి ఆ అబ్బాయి గొడవ పడడానికి వెళ్తూ ఉన్నాడు. అంతలో జిన్లేడి అక్కడికి వచ్చేస్తుంది. నువ్వెందుకు అతనితో గొడవ పడుతున్నావు? నేనేదో నిన్ను ఫోర్స్ చేసి పెళ్లి చేసుకున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. అట్లీస్ట్ అతనైనా నా ఆస్తి కోసమైనా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పాడు. ఒక రోజు కాకపోయినా ఒక రోజు అతను నన్ను లవ్ చేస్తాడనే నమ్మకం నాకుంది. అతను ఏం నీలాగా కాదు అనేసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, బాధపడుతూ నువ్వు ఇక్కడేం ఉండనవసరం లేదు, నేను షిన్షీనే పెళ్లి చేసుకుంటాను అనేసి వెళ్లి షెన్లీని హక్ చేసుకుంటూ ఉంటే, అదంతా చూసి ఆ అబ్బాయి బాగా అప్సెట్ అయిపోతున్నాడు. కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఎవరెవరి ఒరిజినల్ రూపానికి వాళ్ళు వచ్చేస్తున్నారు. చూసావు కదా, ఇప్పుడు నేనే విన్నవబోతున్నాను, అతను చెప్పా పెట్టకుండా ఇక్కడ నుండి వెళ్లిపోబోతున్నాడని జిన్లేడి అంటూ ఉంటే, మా ప్లాన్ చూసి నువ్వేం డల్ అయిపోకూడదు, మాకు కాస్త టైం ఇవ్వు, ఇప్పుడేం జరుగుతుందో కాస్త వెయిట్ చేసి చూడు అనేసి షెన్లీ అంటూ ఉంది. నేను ముందు వాడిని తరిమేయాలని అనుకుంటున్నాను, నేను అంటే వాడికి అస్సలు ఇష్టం లేదు అని అంటూ ఉంది. షెన్లీ వెంటనే షిన్షీ ఒళ్ళో పడుకుని, ఏంటి ఇలా జరుగుతుంది, వీళ్ళ పెళ్లి అయిపోయే లోపు మన పని అయిపోయేలాగా ఉంది అనేసి షిన్లీ అంటూ ఉంటే, కొన్ని మ్యాటర్స్ వాళ్ళే తెలుసుకోవాలి, మనం రొమాన్స్ కంటిన్యూ చేద్దాంరా అనేసి షెన్లీని కిస్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు జిన్లేడిని మీట్ అవ్వడానికి షెన్లీ వస్తూ ఉంది. ఏమైంది అని అడుగుతూ ఉంటే, లేదు నాకు కాస్త బాధగా ఉంది అని అంటూ ఉంది. అంతలో షిన్షీ తనని కొట్టి మైకంలోకి పంపించేస్తున్నాడు. అయ్యో మా మేడం అనేసి పనిపిల్ల అరుస్తూ ఉంటే, షిన్షీ వెంటనే అవును నేను మీ మేడంని చంపైపోతున్నాను, పో వెళ్లి దీని గురించి అందరికీ చెప్పు అని అంటూ ఉంటే, ఆ పనిపిల్ల అక్కడి నుండి వెళ్లిపోయి అందరికీ దాని గురించి చెప్తూ ఉంది. ఇప్పుడు చూడు అతను జిన్లేడిని కాపాడడానికి వస్తాడని షిన్షీ అంటూ ఉంటే, అంతలో అక్కడికి అబ్బాయి వచ్చేస్తున్నాడు. వచ్చి బాగా గొడవ పడుతూ ఉన్నాడు. కానీ షిన్షీ రూపంలో షెన్లీ ఉండడం వల్ల షెన్లీ అదంతా మేనేజ్ చేసుకుంటూ ఉంది. ఆ అబ్బాయి లోపలికి వచ్చి జిన్లేడిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. షెన్లీ తన ఒరిజినల్ రూపానికి వచ్చేస్తుంది. చూసావు కదా అతను ఎంత ఫాస్ట్ గా ఇక్కడికి వచ్చాడో అని అంటూ ఉన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి జిన్లేడిని ఎత్తుకుని బయటకు వచ్చేసి తనకి ఊపిరి అందిద్దామని ట్రై చేసే లోపే జిన్లేడి లేసేస్తుంది. తను నన్ను మైకంలోకి పంపించాడు అంతే అని జిన్లేడి అంటూ ఉంటే, తనని ఒక విధంగా చూస్తూ ఉన్నాడు. అయ్యయ్యో వీడేమైనా అలిగాడా ఏంటి అనేసి జిన్లేడి థింక్ చేస్తూ ఉంది. కానీ ఆ అబ్బాయి వెంటనే జిన్లేడిని హక్ చేసుకుని, నువ్వు చనిపోయావనుకుని బాగా భయపడిపోయాను, కానీ టైం బాగుంది, నీకేమీ కాలేదు, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్వి, నాకు ఇప్పుడేదంతా అర్థమవుతుంది అనేసి జిన్లేడిని హక్ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు జిన్లేడి పెళ్లికి రెడీ అవుతూ ఉంది. అప్పుడు షిన్షీ దగ్గర నుండి ఒక రాళ్ళు గిఫ్ట్ గా వచ్చినట్టు ఉంది. ఇదే పవిత్ర స్వర్గంలో ఉండే స్టార్ అని ఉంది. దాన్ని చూడగానే అది రాయి అని కనిపెట్టేసి, ఎంత ధైర్యం ఉంటే నాకు ఈ రాయిని గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు, ఎంత పెద్ద చీటర్నో చూడు అనేసి, సరే దీన్ని కాస్త పక్కన పెట్టండి, అలానే దీన్ని తీసుకుని వెళ్లి షిన్షీకి ఇవ్వండి. ఈ జేడ్ టోకెన్ ని తన దగ్గర పెట్టుకుంటూ ఉంటే తన పవర్స్ అంతా నెమ్మదిగా తిరిగి వచ్చేస్తుంది. ఇన్ని డేస్ నుండి నేను దీన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను, కానీ ఇప్పుడు షెన్లీ కోసమైనా దీన్ని గిఫ్ట్ గా ఇవ్వాలి అనేసి షిన్షీకి ఆ జేడ్ టోకెన్ ని ఇచ్చి పంపిస్తూ ఉంది. షిన్షీ ఆ టోకెన్ ని తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు. అమ్మయ్య వీళ్ళ పెళ్లి అలాగో బాగా జరిగిపోయింది అనేసి షెన్లీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, షిన్షీ వెంటనే నీకు పెళ్లి చేసుకోవాలనుందా? యాక్చువల్ గా ఈ పెళ్ళంతా ఎందుకు వేస్ట్ అని నాకు అనిపించింది, కానీ ఈ పెళ్లి ఎంజాయ్మెంట్స్ అంతా చూసిన తర్వాత మనమెందుకు పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని అనిపిస్తూ ఉంది, నువ్వేమనుకుంటున్నావని షిన్షీ అడుగుతూ ఉంటే,
అయితే ఓకే, త్వరగా మన పెళ్లికి ఏర్పాట్లు చేయండి, ఎందుకంటే లేట్ చేస్తే నా పొట్ట పెద్దదైపోయిన తర్వాత నేను పెళ్లి డ్రెస్ వేసుకుంటే చూడ్డానికి బాగోను కదా అని షెన్లీ అంటూ ఉంటే, షెన్లీ ప్రెగ్నెంట్ గా ఉంది అనేసి షెన్షికి ఇప్పుడే అర్థమవుతూ ఉంది. షాక్ అయి చూస్తూ ఉన్నాడు. సార్ గారు షాక్ అయి నేను ఎప్పుడూ చూడలేదు అనేసి, ఇది కూడా చాలా క్యూట్ గానే ఉంది అనేసి షెన్లీ షిన్షిని కిస్ చేసి అక్కడి నుండి పారిపోతూ ఉంటే, నాకు ఇన్ని రోజుల నుండి చెప్పలేదేంటి అనేసి షిన్షి షెన్లీ వెనకాలే వెళ్తూ ఉన్నాడు. అంతటితో ఈ డ్రామాకి ఎండ్ కార్డ్ పడిపోయింది. ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ కాబట్టి అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఈ డ్రామా మీకు నచ్చిందో లేదో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే నెక్స్ట్ మన ఛానల్లో ఎటర్నల్ లవ్ ఆఫ్ డ్రీమ్ అనే ఒక డ్రామా రాబోతుంది. అందరూ తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.